లండన్లో టామీ రాబిన్సన్ నేతృత్వంలో జరుగుతున్న వలసల వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. లక్షకు పైగా ప్రజలు లండన్ వీధుల్లో మార్చి చేశారు. యునైటెడ్ కింగ్డమ్ ర్యాలీలో ఏకంగా 1,10,000 మంది జనాలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నిరసనకు ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మద్దతు పలికారు. వలస వ్యతిరేక ర్యాలీలో వర్చువల్ గా ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూకేలో పాలన మార్పుకు మస్క్ పిలుపునిచ్చారు. దేశం విధ్వంసం అంచున ఉందని మస్క్ హెచ్చరించారు. నిరసనకారులకు ఇప్పుడు రెండే ఎంపికలున్నాయని, తిరిగి పోరాడటం లేదా చనిపోవడం. హింసకు ఆసన్నమైందని హెచ్చరించారు. బ్రిటన్ ఇప్పటికే నెమ్మదిగా ధ్వంసమవుతోందని, ఇది త్వరలో దేశం పూర్తిగా విధ్వంసానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. బ్రిటిష్ వారిగా ఉండడంలో ఏదో అందమైన విషయం ఉంది. ఇప్పుడు బ్రిటన్ నాశనం అవ్వడం చూస్తున్నాం. బ్రిటన్ నెమ్మదిగా కోతకు గురవుతోంది. కానీ ఇప్పుడు అది భారీ నియంత్రిత వలసలతో మరింత వేగంగా ధ్వంసమవుతోందని అన్నారు.